హై ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. అందరూ బాగున్నారు. అందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీ రైతు బిడ్డ రమేష్ని మాట్లాడుతున్నాను. నేను రోజుకొక కొత్త విషయం నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు కూడా ఒక కొత్త విషయం తెలియజేయాలనుకుంటున్నాను. అయితే నేను చెప్పే విషయం మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ తప్పకుండా ఇది నిజం, 100కి 100% నిజం. అయితే శ్రీకృష్ణుడు ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు, మరణించిన తర్వాత మళ్ళీ బతికాడు. ఎలా బతికాడు? ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎక్కడో ఉన్నాడు. శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడు? శ్రీకృష్ణుడు మానవులతోనే జీవిస్తున్నాడు లేదా పూజలు అందుకుంటున్నాడు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ వీడియో బాగా నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం కథకి వస్తాం. అయితే అసలు విషయం ఏంటంటే, ద్వారకా విన్యాసనం అయిన తర్వాత శ్రీకృష్ణుడు అడవులకు పోయి బాధపడుతూ చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక బాణం వచ్చి శ్రీకృష్ణుడు కాలు బొట్టన వేలికి తగిలింది. ఆ తగిలిన దెబ్బకి తీవ్ర రక్తస్రావం జరిగి శ్రీకృష్ణుడు విలవిల్లాడుతూ బాధతో మరణించాడు. అయితే శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత శ్రీకృష్ణుడు మరణించాడని తెలుసుకున్న పాండవులు వచ్చి శ్రీకృష్ణుని ఎంతో అత్యంత వైభవంగా శ్రీకృష్ణుని అత్యక్రియలు జరుపుతారు. శ్రీకృష్ణుడు అత్యక్రియలు పాండవులు పూర్తి చేయగా శరీరం మొత్తం అంతా పంచభూతాల్లో విలీనమవుతుంది. హృదయం మాత్రం అలాగే పదిలంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు హృదయం అలాగే పదిలంగా ఉండడం చూసి అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఏం చెయ్యాలో తెలియక అయ్యో మాయంలో పడి ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అర్జునుడు అయ్యో మాయంలో పడి ఉండగా ఆకాశవాణిలోంచి ధ్వని వినిపిస్తుంది. మెరుపు వేగంతో మెరుస్తూ ఇలా అర్జునుడికి చెప్తుంది, శ్రీకృష్ణుడు గుండె బ్రహ్మ పదార్థం, దానికి అంతం అన్నది ఉండదు, జీవితకాలం ప్రాణమే ఉంటుంది. కాబట్టి ఆ గుండెని సముద్రంలో విడిచిపెట్టమని చెప్పగా అర్జునుడు అలాగే ఆ గుండెని తీసుకెళ్లి పదిలంగా సముద్రంలో వదులుతాడు. అలా సముద్ర ప్రవాహంలో ప్రయాణిస్తున్న శ్రీకృష్ణుడు గుండె అలా ఒక దగ్గర, అంటే ఇప్పుడు మనం కొలుస్తున్న పూరి జగన్నాథ స్వామి ఆలయం చూసాం కదా, ఒరిస్సాలో పూరి జగన్నాథ స్వామి, అక్కడ అదే ప్రదేశంలో అక్కడ ఒక వేప చెట్టుకు అతుక్కొని నీలి రంగులో దగ్గ 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 మెరుస్తూ పూరి జగన్నాథ స్వామిగా వెలిశారు శ్రీకృష్ణుడు. ఇప్పుడు విన్నారు కదా, శ్రీకృష్ణుడు ఇంకా బతికే ఉన్నాడు. ఈ కలియుగంలో ఉన్నాడు, మనతోనే పూజలు అందుకుంటున్నాడు. చూశారు కదా. అయితే పూరి జగన్నాథ స్వామి ఆలయంలో ఇప్పుడు వరకు ప్రతి ఒక 8, 9, 12 సంవత్సరాలకి ఒకసారిగా పూజారులు విగ్రహాలని మారుస్తూ ఉంటారు. ఆ విగ్రహాన్ని మార్చినప్పుడు శ్రీకృష్ణుడు గుండె ఒక విగ్రహం నుంచి మరో విగ్రహానికి చేరుస్తారు. ఆ టైంలో పూరి మొత్తం అంతా కరెంటు ఆపేస్తారు. కరెంటు ఆపేసి పూజారులు కాళ్ళకు గంతులు, చేతులకు పట్టీలు వేసుకొని ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి మార్చినప్పుడు తమ చేతిలో ఉన్న శ్రీకృష్ణుని గుండె కొట్టుకోవడం కూడా గమనిస్తారు. ఇలా అనుభూతి చెందుతూ ఉంటారు పూజారులు. అయితే మరొక విషయం, పూరి జగన్నాథ స్వామి ఆలయంలో శ్రీకృష్ణుడితో పాటు పూరి జగన్నాథ స్వామితో పాటు మరొక 2 విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలు ఎవరెవరు దేవతలు అని తెలియాలన్నా, ఒకవేళ శ్రీకృష్ణుడు ద్వారకా తిరుమల ఎందుకు వినాశనం అయ్యింది అని మీరు తెలుసుకోవాలన్నా నేను మరొక వీడియోలో అవకాశం ఉంది, మరొక వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మొత్తం మహాభారతం మొత్తం అంతా నేను మీకు నా వీడియోల ద్వారా తెలియజేస్తూ ఉంటాను. ఒక్కొక్క విషయం, రోజుకొక విషయం నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే నన్ను ఫాలో అవ్వండి. నా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.